what made you to come into entrepreneurship when you, I mean, it's a very young age. Sir, yes. If someone, at your age, they dare to take this kind of step, Yes, sir, I agree. right? Yeah. So what made you to become an entrepreneur? సార్ అది అందరికీ ఉంటుందని నేను చెప్పలేను. సమ్టైమ్స్ మీరు ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యొచ్చు అనే నామినల్ బేస్ చూసుకుంటే, మీరు జాబ్ వదిలేసి బిజినెస్లోకి వచ్చారు అనుకుంటే ఎక్కువ మంది ఆలోచించేది ఏంటి, మంత్లీ నాకు శాలరీ ఎంత వస్తుంది, డౌన్ ది లైన్ 2-3 years తర్వాత నా ప్యాకేజ్ ఎంత పెరుగుతుంది. ఈవెన్ ఎస్పెషల్లీ స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ కూడా ఒక మేజర్ కన్స్ట్రెంట్. అవును. స్టార్టప్స్ బిజినెస్లో ఉండే వాళ్ళకి అంత తొందరగా అమ్మాయిని ఎవరు, ఇది కూడా ఒక సమస్య. అమ్మాయి అయినా సరే, అమ్మాయి బిజినెస్ చేస్తున్నా అబ్బాయి అంత తొందరగా రాడు. ఇవి ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ సోషల్ స్టిగ్మా ఉంటుంది. మా వాళ్ళు ఐబిఎంలో ఉన్నారు, మా వాళ్ళు టీసీఎస్లో ఉన్నారు, అదొక ప్రైడ్ అందరికీ. ఎంఎన్సీలో చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నావు. మీరు నమ్మరు, నేను స్టార్టింగ్ ఐటీ కంపెనీ పెట్టేటప్పుడు రిలేటివ్స్లో ఊర్లో చాలామందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నెట్ కేఫ్, నెట్ సెంటర్ బాగా నడుస్తుందా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ సోషల్ స్టిగ్మా. అండ్ ఎందుకు ఆ రిస్క్ చేయాల్సి వచ్చిందంటే ఐ హ్యావ్ ఎ థాట్ ప్రాసెస్. మనం మంచి జాబ్లో, మంచి కంపెనీలో, మంచి శాలరీలో ఉన్నాం. ఇది కాకుండా మనం ఏం చేయగలం, మనం చేస్తే మనకు వచ్చే లాభ నష్టాలు ఏంటి? మహా అయితే శాలరీ రాదు, కానీ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. జాబ్ కన్నా కూడా బిజినెస్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పాన్షన్ మోడల్స్ చాలా బాగుంటాయి, పబ్లిసిటీ కూడా బాగుంటుంది. ఈ అన్ని ఆస్పెక్ట్స్లోని ఒక కంఫర్ట్ జోన్లో కన్నా ఒక రిస్క్ జోన్లోకి వెళ్తే, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే పోయే నష్టం ఏమీ లేదు నేను ఆలోచించాను ఆ టైంలో. జనరల్ చాలామందికి శాలరీ ఎందుకు వదిలేసుకోవాలి, డొమైన్ ఎందుకు, సేఫ్ ఇన్కమ్ కావాలి నాకు కావాలని అనుకుంటారు. ఫర్ మీ బ్రెడ్ అండ్ బటర్కి ప్రాబ్లం లేదు, అటు ఇటైనా ఇంట్లో వాళ్ళు తిండి పెడతారు. సో మనం ఒక రిస్క్ ఒక 1 year 2 years ఒక ఎక్స్పెరిమెంట్ చేసి బయటకు వచ్చాము అనుకోండి, సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, ఫెయిల్ అయితే కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి.